హాయ్ అందరికీ నమస్తే. మీ కార్తీక్ ఉంగ్రాల. ఇప్పుడు మనమైతే టమాటో తోటలో అయితే ఉన్నాం. చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అయితే మిర్చి పత్తి కంటే కూడా వ్యవసాయ చేసే కొంతమంది రైతులైతే ఎక్కువగా కూరగాయ పంటలు అయితే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం ఇప్పుడు సాగు అనే ఒక విత్తనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూడండి, విత్తనం కూడా చాలా బాగుంది. కాయలు అయితే చాలా చాలా అంటే చిన్న సైజు కాదు, పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి. చూడండి, చాలా బాగుంది తోట అయితే ఇది. దీనికి ఎక్కువగా ఏంటంటే సాగు అని విత్తనం అని చెప్పేసి మనకి ఇక్కడ రైతులు చెప్పారు. చూడండి, తోట చాలా బాగుంది. ఈ టమాటా తోటకు సంబంధించి అయితే ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో ఉన్న అనపాలెం కానీ, రాజుపాలెం సంబంధించి కానీ, తీరాల కానీ, మాచవరం కానీ, ఇలా గురజాలు కానీ, ఈ 4 మండలాల్లో కూడా ఎక్కువగా మీరు టమాటా పంటను అయితే ఎక్కువగా సాగు చేస్తారు. మనం ఇప్పుడైతే అనపాలెం గ్రామంలో ఉన్నాము. ఈ టమాటా తోటకు సంబంధించి అయితే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు ఆర్జించే పంటల వైపు అయితే రైతులు ఎక్కువగా చూస్తున్నారు. అలానే కూరగాయ పంటల వైపు ఎక్కువగా రైతులు అయితే ఇష్టపడుతున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు కూడా. ఎందుకంటారేమో, ఇప్పుడున్న మిర్చి పంటకు కానీ పత్తికి కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఆ పంట వస్తుందో రాదో తెలియదు. కానీ చూడండి, ఇప్పుడు ఈ పంట చాలా బాగుంది. ఎందుకంటే మీ కూరగాయల పంట కాబట్టి. ఈ టమాటా పంటకు సంబంధించి ఏంటంటే ఎక్కువగా ఒక్కొక్క వేళ ఎక్కువ రేటు ఉంటే సుమారు 30 రూపాయలు ఉందనుకోండి, ఎక్కువ లాభాలు వస్తాయి. 10 రూపాయలు ఉన్న చాలు కిలో, వాటికి సరిపోయినా సరే కొంత లాభాన్ని మిగిలిద్ది. కావున ఏంటంటే రైతులు తక్కువ పెట్టుబడి తోటి ఎక్కువగా లాభాలు ఆర్జించే కూరగాయల పంటలకు వెళ్ళి బెండ కానీ, టమాటా కానీ ఇలా చూసుకుంటే చాలా పంటల వైపు అయితే ఆసక్తి చూపిస్తారు. ఈ సంవత్సరం బెండ ఎక్కువ వేశారు, టమాటా కూడా ఎక్కువ వేశారు. రైతులు ఏ పాటికి కూడా నష్టపోకుండా ఉండే పంటల వైపే ఆసక్తి చూపించాలి. అలా వేయటం వల్ల ఏమైందంటే మీకు కూడా ఏంటంటే ఒక పంటలో నష్టం వచ్చినా ఇంకొక పంటలో లాభం వస్తుంది. కావున రైతులు ఎప్పుడూ కూడా ఒకే పంట మీద కాకుండా పంట మార్పిడి అనేది ఎక్కువ చేసుకోవడం వల్ల మీకు లాభాలు ఎక్కువ ఆర్జించవచ్చు. కావున రైతులు చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడూ పత్తి మిర్చి కాకుండా ఇలాంటి కూరగాయల పంటల వైపు కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తే మీకు లాభాలు ఎక్కువగా వస్తాయని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి గమనించి రైతులు కూడా మీరు కూరగాయల పంటల వైపు కూడా మక్కువ చూపించాలని, ఇలాంటి పంటలు వేయడం వల్ల కూడా మీకు ఎక్కువ లాభాలు వస్తాయని కూడా తెలియజేస్తాను. ఇది సాగు అని చెప్పేసి మనకు చెప్పారు. సైజు కూడా చాలా బాగుంది, పూత కూడా చాలా బాగుంది, చాలా 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 బాగుంది నాకు తెలిసి అయితే. కావున రైతులైతే నేను ఒక విత్తనాన్ని అయితే నేను ఎంకరేజ్ చేయట్లేదు, కూరగాయల పంటల వైపు కూడా రైతులు సాగు చేసుకుంటారని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ కార్తీక్ ఉంగ్రాల. ఇది చూడండి, సుమారు 5-6 ఎకరాలు ఉండొచ్చు ఇది టమాటా తోట అయితే. మీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు రైతులందరికీ కూడా.